అందరికీ నమస్కారము. మనసిచ్చాను 24వ భాగము. అంతేకాని ఇలా అరిచావనుకో నాకు చిరాకు దొబ్బి నిన్ను ఉద్యోగంలో నుంచి ఊస్టింగ్ చేస్తాను. అప్పుడు ఎక్కడ ప్యూన్ ఉద్యోగం కూడా దొరకదు నీకు అర్థమైందా? అని నొసలు ఎగరేసి అన్నాడు సిద్ధు. వాట్? నా జాబ్ పీకేస్తావా? అది నువ్వు అని కోపం చిరాకు కలగలిపి అంది హారిక. ఎస్ నేనే. అయితే ఏంటి? అన్న సిద్ధు మాట పూర్తి కాగానే సిద్ధుకి ఆర్య నుంచి కాల్ వచ్చింది. తనను వచ్చి కలవమని. నేను చైర్మన్ సార్ దగ్గరికి వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఈ ఫైల్స్ చెక్ చేయడం అయిపోయి సిస్టమ్ ముందు కూర్చోవాలి నువ్వు అని ఆర్డర్ చేసి అతను ఆర్య దగ్గరికి నడిచాడు. వెళుతున్న అతన్ని కోపంగా చూస్తుండిపోయింది హారిక. ధృతి ఆలోచనలు ఆర్య ఇచ్చిన డ్రెస్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఎంత వద్దన్నా ఆమె మనసు గతంలోకి పరుగులు తీసింది. మనం చెప్పినట్టు వింటే అది మనసు ఎందుకవుతుంది? అందుకే ధృతి ఆలోచనలు కూడా ఆమె మనసు చెప్పినట్టే వింటున్నాయి తప్ప ఆమె చేసేది వినిపించుకోక అలా అలా తన కాలేజ్ డేస్లోకి అడుగుపెట్టాయి. ఉషోదయాల ఉషస్సులు చుట్టూ పరుచుకోగా మెల్లగా కళ్ళు తెరిచింది ధృతి. అప్పటికే నందు లేచి రెడీ అవుతూ కనిపించింది. ఆమెని ఆశ్చర్యంతో చూస్తూ ఏంటే ఇవాళ ఇంత ఎర్లీగా నిద్ర లేచావు అని అడిగింది ధృతి. ఉదయాన్నే లేవక నీలా బద్ధకంగా ఇంకా బెడ్ మీద పడి దొర్లమంటావా ఏంటి అని విసుగ్గా అంది నందు. నేను బెడ్ మీద నుండి పడి దొర్లుతున్నానా? ఒసేయ్ టైం ఎంత అయ్యింది అని ధృతి అడిగింది. 8:30 అయింది అని నందు చెప్పగానే ఏంటి అప్పుడే 8:30 అయిందా అని ఇంకాస్త ఆశ్చర్యపోతూ గబగబా బెడ్ దిగేసింది ధృతి. ఇప్పటిదాకా పడుకోవటం ఎందుకు? ఇప్పటికిప్పుడు హడావుడి పడటం ఎందుకు? అని నడుమున చేతులు పెట్టుకొని ధృతిని క్వశ్చన్ చేసింది నందు. నీ మొహమే రాత్రంతా అసలు నిద్రే లేదు నాకు. అవునా? ఎందుకు లేదు? అని కళ్ళెగరేసింది నవ్వింది నందు. అబ్బా ఆశ దోశ అన్నీ చెప్పేస్తారు మరి అని బ్రష్ నోట్లో పెట్టుకొని రివ్వున వాష్రూంలోకి దూరింది ధృతి. వెళ్తున్న ధృతిని చూసి దీనికి రాను రాను మరీ పిచ్చి ఎక్కువైపోతుంది అని తనలో తానే నవ్వుకొని తన పనులు చేసుకోవటంలో నిమగ్నమయ్యింది. ధృతి ఫాస్ట్‌గా 10 మినిట్స్‌లో స్నానం చేసి కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే నందు వెళ్ళటానికి రెడీ అయ్యి బ్యాగ్ తీసుకుంది. ఏంటి నువ్వు నేను రాకుండానే వెళ్ళిపోతావా? అని ఏడుపు మొహం పెట్టుకొని అడిగింది ధృతి. అబ్బా ఆపవే నీవి ఓవర్ యాక్టింగ్. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. ఈలోపు నువ్వు రెడీ అయ్యి వచ్చేసేయ్. కింద నాకు కొంచెం చిన్న పని ఉంది. అందుకు అని చెప్పింది నందు. సరే సరే నన్ను వదిలేసి వెళ్ళకు. నేను ఫాస్ట్‌గా 2 మినిట్స్‌లో రెడీ అయ్యి వస్తాను అని అంటున్న ధృతి మాటలు వింటూనే ఆమె రూమ్ దాటింది. ధృతి లైట్ పింక్ కలర్ డ్రెస్ వేసుకొని లూజ్‌గా జడ అల్లుకొని నుదుటిన మెరుస్తున్న పింక్ కలర్ బిందీ పెట్టుకొని చాలా సింపుల్‌గా రెడీ అయ్యింది. అప్పుడెప్పుడో ఆర్య తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు విన్నది. తనకి లైట్ పింక్ కలర్ అంటే ఇష్టమని. అది గుర్తుకు రాగానే తనలో తానే ముసిముసిగా నవ్వుకుంది నందు. మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతుందో అని గుర్తుకు వచ్చి తను సిగ్గుపడటం ప్రస్తుతానికి వాయిదా వేసుకొని తన బ్యాగ్ తీసుకొని రివ్వున కిందకు వచ్చింది. అప్పటికి నందు ఆశ్రమం మేడంతో మాట్లాడుతూ కనిపించింది. ఫాస్ట్‌గా నందు దగ్గరికి నడిచి మేడంని పలకరించింది చిరునవ్వుతో. మేడం ధృతి వైపు చూస్తూ చాలా బాగున్నావు అని ధృతి చెంప నిమిరింది. ధృతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటే ఇంతలా రెడీ అయ్యావు అని అడిగింది. అయ్యో రామా! నేనెక్కడ రెడీ అయ్యాను. జస్ట్ హెడ్ బాత్ చేసి డ్రెస్ వేసుకున్నాను అంతే కదా! అని మొహం చిన్నబుచ్చుకొని చెప్పింది. సరే మేడం టైం అవుతుంది అని ముందుకు కదిలింది. నందు కూడా మేడంకి బాయ్ చెప్పి 4 అడుగులు ముందుకు ఉన్న ధృతితో కలిసి ఏంటే ఇవాళ స్పెషల్ అని ధృతిని చూస్తూ అడిగింది. ఇవాళ ఇవాళ ఏముంది అని ఇన్నోసెంట్‌గా అంది ధృతి. నేను ఇన్నోసెంట్ వేషాలు నా దగ్గర వేయకు. ఎందుకు ఇంత స్పెషల్‌గా డ్రెస్ అయ్యావో చెప్పు అని కళ్ళ ఎగిరేసింది నందు. అయ్యో నందు అని తన 2 చేతులు వేళ్ళు నలుపుకుంటూ సిగ్గుపడుతూ నందు వైపు చూసింది. బాబోయ్! ఎందుకే సిగ్గుపడుతున్నావు? ఇప్పుడు నేనేమన్నానని అని విసుగ్గా అడిగింది నందు. నాకు సిగ్గుపడాలనిపించింది. సిగ్గుపడుతున్నాను అని అంటున్నా. ధృతి వైపు అయోమయంగా చూసింది. ఈ మధ్య నీకు పిచ్చి ఎక్కువవుతుంది. అర్థమవుతుందా నీకు? అవునా? నాకేం అలా అనిపించడం లేదే అని అంది. తన నెయిల్స్‌కి వేసుకున్న నెయిల్ పాలిష్ ఊదుకుంటూ. పిచ్చిమొహందాన! ఎందుకే అర్థం పర్థం లేకుండా సమాధానాలు చెప్తున్నావు? అబ్బా! నేనేం చేశాను? ఏదో బాగుంది కదా అని కొత్త డ్రెస్ వేసుకున్నాను. దానికి ఇన్ని ప్రశ్నలా? ఇన్ని అనుమానాలా? పదవే బాబు కాలేజ్‌కి టైం అవుతుంది. అసలే నా హీరో వచ్చేస్తాడు అని లోలోపల తెగ మెలికలు తిరిగిపోతూ అనుకుంది ధృతి. ధృతి ప్రవర్తన కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి చాలా తేడాగా అనిపించింది నందుకి.
తనకి చెప్పకుండా ఏదో దాస్తుంది అన్న అనుమానం మాత్రం మొదలయ్యింది ఆమెలో. కాలేజీలోకి అడుగుపెట్టగానే ధృతి కళ్ళు క్యాంపస్ మొత్తం స్కాన్ చేశాయి. కానీ ఎక్కడ తనకు కావాల్సిందే దొరకకపోవటంతో మూతి ముడిచేసింది. అప్పటి వరకు ప్లెజెంట్‌గా వెలిగిపోయిన ధృతి మొఖం ఎందుకు మాడిపోయిందో అర్థం కాక, "ఏమైందే సడెన్‌గా మూడ్ ఆఫ్" అని అడిగింది నందు. నేనా? నేనేమి మూడ్ ఆఫ్‌లో లేను. నేను బానే ఉన్నాను అని తన బ్యాగ్ సర్దేసుకొని విసవిస ముందుకు నడిచింది. డోంట్ డౌటే లేదు. దీనికి కన్ఫర్మ్‌గా పిచ్చి పట్టింది అని తల కొట్టుకొని నందు అడుగులు కూడా ముందుకు సాగింది. ఈ దేవుడికి అస్సలు మనసనే లేదబ్బా! ఎంతో ఆశగా ఆత్రంగా కాలేజీకి వస్తే రావటంతోటే మూడ్ ఆఫ్ అయ్యేలా చేశాడు. ఏం స్వామి! నా హీరోని కొంచెం త్వరగా కాలేజీకి రమ్మని చెప్పొచ్చు కదా నువ్వైనా! అరె! నేను ఇంత బాగా రెడీ అయ్యి వస్తే తను చూడకపోతే ఎలా అసలు? తను అనేవాడు చూడకపోతే నేను అనేదాన్ని ఒకదాన్ని ఉన్నాను అని అతనికి ఎలా తెలుస్తుంది? అని తనలో తానే అనుకుంటూ ముందుకు నడుస్తున్న ఆమె నుదిరికి గట్టిగా ఏదో తగిలింది. అబ్బా! అని తన రైట్ హ్యాండ్‌ని నుదురు మీద రుద్దుకుంటూ ఏమయ్య సామీ! నడుచుకునేటప్పుడు ముందు వెనక కదా చూసుకొని నడిచేది. మరీ ఎదురుగా చెట్టంత మనిషి వస్తుంటే అలా గుద్దేస్తావా? అని అనాల్సినవన్నీ అనేసి టక్కున తల పైకెత్తింది. ఎక్కడ చూసి నడుస్తున్నావు? అని అతనడగగానే, అయ్యో! నేను ముందుకు చూసి నడుస్తున్నాను. మీరే నా దారికి అడ్డుగా వచ్చారు అని గుక్క తిప్పుకోకుండా చెప్పేసింది ధృతి. అచ్చా! అవునా? హ్మ్. అవును అని తల ఆడించింది ధృతి. ఆమె మాటల కదలికలకి అనుగుణంగా కదులుతున్న కళ్ళనే చూస్తూ ధృతిని కింద నుంచి పై వరకు ఒక లుక్కేశాడు ఆర్య. అతనికి ఇష్టమైన పింక్ కలర్ డ్రెస్ చూడగానే అప్పటి వరకు సీరియస్‌గా ఉన్న అతని మొహంలో ఏదో ప్రశాంతత వచ్చి చేరింది. అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నవి. నైస్ డ్రెస్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు ధృతికి. ఆమెను సీరియస్‌గా చూస్తూ కనిపించాడు ఆర్య. అంతే. అప్పటి వరకు మాడిపోయిన ఫేస్ ఫ్లైట్ లాగా వెలిగిపోయింది. ఎటు చూసి నడుస్తున్నావ్? అని సీరియస్‌గా అడిగాడు. నుదురుపై పడుతున్న హెయిర్, థిక్‌గా ఉన్న కనుబొమ్మలు, కోటేర్ లాంటి ముక్కు, ముఖ్యంగా ఆ కళ్ళు, ఆ కళ్ళల్లో ఏదో ఉంది. ఇంకొంచెం కిందకు వస్తే తీరైన మీసకట్టు. ఆ మీసకట్టు కింద ఉన్న పెదవులు. అబ్బా! ఏమున్నాడే బాబు! అని లోలోపల అనుకొని ఫేస్ మాత్రం ఎప్పుడు ఎంత సీరియస్‌గా పెడతాడు. సీరియస్ సింహం అని కచ్చగా అనుకుంది ధృతి. హలో మిస్ అని ఆ మొహం మీద చిటికేశాడు ఆర్య. అతని పిలుపుకి, ఆ చిటికి శబ్దానికి అతని ఊహల్లో నుంచి బయటికి వచ్చి ఎస్ అంది నవ్వుతూ. అప్పటి వరకు అతన్ని చూడటంలో బిజీగా ఉన్న ఆమె అతని నుంచి వచ్చిన మొట్టమొదటి కాంప్లిమెంట్‌కి గాల్లో తేలిపోయింది. థాంక్యూ. థాంక్యూ చాలా ఎక్సైట్ అయిపోతూ చెప్పింది ఆమె. ఆమెని విరక్తిగా చూస్తూ ముందుకు కదిలాడు ఆర్య. వెళ్తున్న అతన్ని మైమరిచి చూస్తుండిపోయింది ధృతి. మొట్టమొదటిసారి అతను తనని గుర్తించాడు. అబ్బా! ఎంత హ్యాపీనెస్‌గా ఉందో నా మనసు అయితే గాల్లో తేలిపోతుంది అని చాలా సంతోషపడిపోయింది ధృతి. కాలేజీలో జాయిన్ అయ్యి 1 మంత్ అవుతుంది. ఎందుకు? తనకెప్పుడూ అతన్ని చూస్తుండిపోవాలనిపిస్తుంది. అతనితో మాట్లాడాలనిపిస్తుంది. తనతో టైమ్ స్పెండ్ చేయాలనిపిస్తుంది. కానీ ఇవన్నీ ఏవీ కుదరవు తనకి. అయినా ఇలా అతనికే తెలియకుండా అతన్ని గమనించటం, ఫాలో చేయటం, అతన్ని నిశితంగా పరిశీలించటం ఆమెకెంతో ఇష్టం. ముఖ్యంగా అతని నవ్వు. ఆ నవ్వు చూస్తూ తనని తానే మైమరిచిపోతుంది. కానీ అతను మాత్రం ఆమె ఉనికిని కూడా గుర్తించలేడేమో! ఎలా గుర్తిస్తాడు? అసలు నేనేం ఫీలవుతున్నానని తనకి ఎప్పుడైనా చెప్తే కదా అది తనకి తెలిసేది. కనీసం ఎప్పుడైనా పలకరించే ధైర్యం కూడా చేయలేదు. నీడలా అతని వెంటే తిరగటం బాగుంది. కానీ ఎప్పుడైనా తన ఫీలింగ్స్ అతనితో షేర్ చేసుకుంటే అతను ఒప్పుకోకపోతే? అమ్మో! ఆ ఊహ కూడా భరించలేదు. కనీసం అలాంటి ఆలోచన వచ్చినా కానీ తన గుండె ఆగిపోతుంది ఏమో అన్నంత భయం వేస్తుంది ఆమెకి. అతన్ని ఇబ్బంది పెట్టకుండా ఎన్నాళ్ళైనా ఇలాగే ఉండిపోతే చాలు. అతన్ని చూస్తూ బ్రతికేస్తాను అని తనలో తానే అనుకుంది. ఆనాటి ఆ సంఘటనను గుర్తు చేసుకోగానే ధృతి హృదయం బరువెక్కింది. వన్ సైడ్ లవ్. మనం ప్రేమించిన వారి నుండి ఏమీ ఆశించకుండా వారిని మౌనంగా ప్రేమించటం ఎంత బాగుంటుందో అంతే భారంగా, బాధగా కూడా ఉంటుంది. కానీ ప్రేమ అన్నిటినీ భరించే శక్తి ఇస్తుంది కాబోలు. అందుకే అతనన్ని ఫీలింగ్స్‌ని యాక్సెప్ట్ చేస్తున్నాను నేను.